ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడనే సామెత నిజం కాదని రుజువు చేశారు మంచిర్యాల పోలీసులు. అక్షరాల 50 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు కొట్టేసిన ఇంటి దొంగల గుట్టును పోలీసులు రట్టు చేశారు. టౌన్ పోలీస్ స్టేషన్లో డీసీపీ భాస్కర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. బెల్లంపల్లి చౌరస్తా విజయ నర్సింగ్ హోమ్ యజమాని విజయబాబు, హాస్పిటల్లో పనిచేసే రాజేశ్వరి, నస్రీన్, స్వప్న ఒక ముఠాగా ఏర్పడి డాక్టర్ కుటుంబం ఇంట్లో లేని సమయంలో దొంగ తాళాలతో లాకర్లో సొత్తు దొంగిలించారు. క్లూస్ టీం ద్వారా దొంగలను గుర్తించి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సీరియస్ గా తీసుకుని ఛేదించిన పోలీసులు సిబ్బందికి రివార్డులు అందించారు. ఇప్పుడు ఈరోజు 12 మంది నిందితులను అరెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా డాక్టర్ విజయబాబుకు సంబంధించిన విజయ నర్సింగ్ హోమ్లో కుటుంబం రాజేశ్వరి అనే అమ్మాయి పనిచేస్తుంది. వాళ్ళ సిస్టరు వనిత అండ్ స్వప్న, వీరి ముగ్గురు రిసెప్షనిస్ట్గా అండ్ ఇంట్లో పనిగా వాడుతున్నారు. ఆ హాస్పిటల్తో పాటు పైన ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా వీళ్ళకి యాక్సెస్ ఉంది. డాక్టర్ గారి ఇంట్లో మనీ అండ్ బంగారం ఉన్నది. మనము ఇక్కడి నుంచి దొంగతనం చేస్తే బంగారం సెటిల్ కావచ్చు అనుకొని వీళ్ళు దాదాపు 6 నెలల నుంచే ప్లానింగ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైము వాళ్ళ ఇంట్లో అందరికీ ఈ మాస్టర్ బెడ్రూము, ఈ స్ట్రాంగ్ గోద్రేజ్ చెస్ట్ ఉన్న రూమ్ కు కీ ఒకసారి పోతుంది. పోయిన టైంలోనే అవకాశంగా తీసుకొని వీళ్ళు ఒక డూప్లికేట్ ది తయారు చేయించుకొని వాళ్ళ ఓనర్ కీతో పాటు వీళ్ళ దగ్గర ఒక కీ పెట్టుకున్నారు. తర్వాత కబోర్డ్ కీ ఏమో స్వప్న అనే అమ్మాయి దగ్గర పెట్టుకున్నది. వీళ్ళు ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 15 రోజుల క్రితము ఈ రాజేశ్వరి వాళ్ళ కొడుకు బర్త్డే అని చెప్పేసి డాక్టర్ ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తారు. చేస్తే వాళ్ళు ఆ రోజు డాక్టర్ ఫ్యామిలీ వెళ్ళకపోవడంతో ఆ రోజు ప్లాన్ ఫెయిల్ అయింది. ఈ 30వ తారీఖు డాక్టర్ బర్త్డే ఉండడం వల్ల వాళ్ళు హోటల్కి వెళ్తున్నారు. అదే సమయంలో రాజేశ్వరి, వనిత, స్వప్న, వనిత రాజేశ్వరి అక్కజెల్లెలు డాక్టర్తో పాటు ఉంది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఈ రాజేశ్వరి భర్త తిరుపతి, స్వప్న వాళ్ళ తమ్ముడు గణేష్, ఈ గణేష్ స్వప్నకు తెలిసిన ఫ్రెండ్ అయిన సోను అండ్ వాళ్ళ మామ నాజిల్, ఈ మిగతా వాళ్ళందరినీ కలుపుకుంటారు. ఈ సోను వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ, నాన్న, మదరు అండ్ వాళ్ళ అత్త, బావ, వీళ్ళందరూ కలిసి చిన్న మామ, పెద్ద మామ, వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకొని ఆ రోజు నైట్ 11 to 11:40 మధ్యలో ఈ గణేష్ అండ్ తిరుపతి ఇద్దరు లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళకి ఆల్రెడీ కీస్ ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఈజీగా ఎంటర్ అయిపోతారు. ఆ లాక్ దానికి ఉంటుంది కాబట్టి చెస్ట్ తీసుకొని బైక్ మీద. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు దొంగతనాలు